మీ కుటుంబ సభ్యుల్ని మాట్లాడితే మీరు ఊరుకుంటారా? మీ ఆడవాళ్ళని మాట్లాడితే మీరు ఒప్పుకుంటారా? మీ ఇంట్లో మహిళలు ఒక రకం, మీ సతీమణులు ఒక రకం, మీ చెల్లెళ్ళు ఒక రకం, బయట వాళ్ళైతే ఇంకొక రకమా? మీకు అనిపించట్లేదా? తప్పు అనిపించట్లేదా? సిగ్గు అనిపించట్లేదా? ఇటువంటి భాష మాట్లాడతారా? సభ్య సమాజంలో ఇంతకాలం మార్పు చెందిన తర్వాత కూడా మహిళల్ని తల్లికి చెల్లికి తేడా తెలియనటువంటి మీరా, పెళ్ళానికి తేడా తెలియనటువంటి మీరా ఈ రోజు రాజకీయాల్లో ఉండేది. మీతో రాజకీయాలు చేయడం వైఎస్ఆర్సీపీ సిగ్గుపడాల్సినటువంటి అంశం. కాకపోతే మీ అరాచకాలని అడ్డుకోవడానికి గానీ వైఎస్ఆర్సీపీ మొన్న ఒక రోజు ఒక దగ్గర కుక్కలు అనిపించారు, ఈ రోజు దగ్గర ఇంట్లో ఉండే లేడీస్ ని మాట్లాడిచ్చారు. అయినా కూడా ఎక్కడ కూడా ఎరిచేది ఉండదు, బెదిరేది ఉండదు. మీరు ఎన్ని మాట్లాడినా ఈ ప్రజల కోసం, ఈ ప్రజల గొంతు నొక్కుతున్నటువంటి కూటమి ప్రభుత్వం కోసం, కూటమి ప్రభుత్వం అరాచకాలను అడ్డుకోవడం కోసం తప్పకుండా కూడా వైఎస్ఆర్సీపీ పోరాడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తా ఉన్నారు, ఇట్లాంటి శక్తులు, ఇట్లాంటి అరాచక శక్తులు మనము బలహీన పడతా ఉన్నామంటే మరింత రెచ్చిపోయే పరిస్థితి ఉంటుంది. మీరు హుషారుగా యాక్టివ్గా ఉండాలని చెప్పేటువంటి ఆయన ఇచ్చేటువంటి ఇన్స్పిరేషన్ తో తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వానికి కానీ, ఈ ఏబిఎన్ కానీ, అదేవిధంగా ఈటీవీ కానీ వీరందరికీ కూడా బుద్ధి చెప్పేటువంటి రోజు తొందరలోనే ఉందని మాత్రం తెలియజేస్తా ఉన్నారు.